5 కుండల దెయ్యం. ఒక చిన్న గ్రామంలో వెంకట్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, కానీ కొంచెం ధీమాగా ఉండేవాడు. ఒక రోజు అతనికి తండ్రి ఒక పురాతన బంగారు నాణేలు దాచినట్టు చెప్పారు. అవి ఒక పాత ఇంటిలో ఉన్నాయి. కాని ఆ ఇంటిలో ఒక భయంకరమైన దెయ్యం ఉంటుందన్నది గ్రామంలో ప్రసిద్ధి. వెంకట్ ధైర్యంగా ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో చీకటి, పెద్దగా ఎలుగుబంటి లాంటి శబ్దాలు, కిటికీల తడబడే స్వరాలు. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అతనికి 5 పెద్ద పిత్తల కుండలు కనబడ్డాయి. ఒక్కొక్క కుండలో ఒక శబ్దం వినిపించేది. 1 తినేస్తా, 2 వదలను, 3 నీకు అంతే, 4 నీవు ఎవరు, 5 వెళ్ళులే. వెంకట్ బహుశా భయపడాలి కాని అతను అడిగాడు, ఎవరు మీరు, ఎందుకు అరిస్తున్నారు? అప్పుడే 5 కుండలు ఒకేసారి కదిలాయి. చివరి కుండ తెరుచుకొని అందులోంచి ఒక దెయ్యం కనిపించింది. ఆ దెయ్యం పురాతన రాజు శాపం వల్ల కుండలో బందయ్యాడని చెప్పింది. అతను చెప్పాడు, నన్ను విముక్తి చేస్తే బంగారు నాణేలు నీవే. వెంకట్ ఒక గంధర్వ మంత్రాన్ని చదివి దెయ్యాన్ని విముక్తి చేశాడు. ఆ దెయ్యం కృతజ్ఞతగా బంగారు నాణేలను ఇచ్చి మాయమయింది. నీతి: ధైర్యం ఉంటే భయాన్ని జయించవచ్చు. నిజాయితీగా పనే చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. Thanks for watching. Please subscribe.